పేరెంట్స్, మనం ఇక్కడ సమావేశమైనది మన స్కూల్ యొక్క స్పోర్ట్స్ మల్టీప్లెక్స్ ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ కోసం రెండవసారి ఆలోచనల్ని పెంచడం కోసం ఇంతకు ముందు జరిగిన పేరెంట్స్ టీచర్ అసోసియేషన్ వైట్ మీటింగ్లో ప్రజెంట్ చేసిన విషయం గురించి పేరెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఈ డివిజన్ వైస్ మీటింగ్. ఫస్ట్ స్టాండర్డ్ నుండి హయ్యర్ సెకండరీ స్కూల్ వరకు జరగవలసిన మీటింగ్ పూర్తయింది. పేరెంట్స్ నుంచి కూడా మాకు మంచి రెస్పాన్స్ లభించింది. ఎల్కేజీ యూకేజీ పేరెంట్స్ అయిన మీ నుంచి కూడా మేము అదే ఆశిస్తున్నాం. ఒక హ్యూజ్ అమౌంట్ అవసరపడే ప్రాజెక్ట్ ఇది. మీ కంప్లీట్ కోఆపరేషన్ ఈ ప్రాజెక్ట్కి లభించాలి. కాంట్రిబ్యూషన్ అమౌంట్ వితౌట్ ఇంట్రెస్ట్గా లభించినా కూడా స్టూడెంట్గా ఈ స్కూల్ నుంచి రిలీవ్ అయినప్పుడు మీకు తిరిగి ఇచ్చేస్తామని మళ్ళీ మీకు నేను గుర్తు చేస్తున్నాను. ఒక్కొక్క స్టూడెంట్ పేరు కూడా నేను చెప్తాను. పేరెంట్స్ లేచి నుంచుని వాళ్ళ ఆఫర్స్ చెప్తే చాలు. ఆదర్శ్ మోహన్ 2 lakhs. ఓజలస్ మెనోన్ 2.4 lakhs. సానియా మాథ్యూ 2.5 lakhs. మిథున్ విజయ్ 2.5. ప్రియాంక లియో జాన్ 3 lakhs. 3 lakhs. Sorry, not 3 lakhs. 50,000. ఇదేమో 3 lakhs. ఈ అంటే స్టడీ మైండే లేదు. 3 lakhs అని చెప్పి 50,000 కి వచ్చారు. 3 lakhs. మొదటిసారి ఇలాంటి ఆఫర్ ఆరు చెప్తారు. 5 lakhs. 2 lakhs. 4 lakhs. అది కాదవి కమిట్ అయ్యే ముందు నాకు ఒకసారి ఫోన్ చేసి ఉండాల్సిందే. అలా అయితే మీరు కూడా మీటింగ్కి వచ్చి ఉండాల్సింది. 50,000 అంటే ఎలా చెప్పు? అంతకంటే తక్కువ చెప్పడం చాలా అసహ్యంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు 1 lakh 2 lakhs అంటూ వేలం వేస్తూ ఉన్నారు. వాళ్లకు తగ్గింది వాళ్ళు చెప్పారు. నోట్లు చెదపట్టకుండా ఉండాలంటే అదే కదా దారి. కానీ మన పరిస్థితి అది కాదు. ఆలోచించాను, ఏమీ అర్థం కాలేదు. నీకేమైనా ఐడియా ఉందా? నాకు శాలరీ మాత్రమేగా ఇస్తున్నారు, ఇన్సెంటివ్స్ కాదుగా. రిజర్వ్ బ్యాంక్లో పనిచేసే అమ్మాయిని చేసుకోవాల్సింది. అడిగినప్పుడల్లా నోట్లు జల్లేసి ఉండేది. మనం ఇంకెవరి కోసం చేయలేదుగా, మన బిడ్డ కోసమేగా. ఇటువంటి రెప్యూటెడ్ స్కూల్స్లో ఇలాగే జరుగుతుంది. కావాలంటే ఒక పని చేయొచ్చు, ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించవచ్చు. మనకున్నది ఒక్క బిడ్డే కదా, 4-5 కాదుగా. అది నా సమస్య కాదు, నువ్వే సంపాదించాలి. 30 రూపీస్ నేనే ఇస్తాను. 10 రూపీస్ ఉన్నాయా? 1 రూపీ టిప్. లియో రండి. కూర్చోండి. థ్యాంక్ యూ. అభిరామి ఏది? తన ఇంట్లోనే ఉంది. నేను ఆఫీస్ నుంచి ఇటు వచ్చాను, ఇంకా ఇంటికి వెళ్ళలేదు. తాగడానికి ఏమన్నా తెమ్మంటారా? అయ్యో ఏం వద్దండి. నేను ఇక్కడికి ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి లియో. చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, బట్ మరో దారి లేదు. పర్వాలేదు, చెప్పండి. నాకిప్పుడు 50,000 రూపీస్ అవసరం అవుతోంది. నాకు ఇన్సెంటివ్ రావాల్సింది. అది రాగానే ఇచ్చేస్తాను. ఇది అడగడానిక ఇంత సంశయించారు? ఎంతైనా చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ కదా, ఒక ఊరి వాళ్ళం, ఒకే స్కూల్లో చదువుకున్నాం. ఇస్తాను, అంత అవసరం ఏంటి? పాప స్కూల్లో వాళ్ళు ఒక్క నిమిషం. అది డబ్బు అంత లేదు. చెక్కు నువ్వు మార్చుకుంటావుగా. థ్యాంక్ యూ. మెన్షన్ దాట్. నేను వస్తాను.
గుడ్ నైట్. గుడ్ నైట్. ఆహా, ఈరోజు త్వరగా వచ్చేసారే. ఏంటి ఈరోజు ఏం టెన్షన్ లేవా? ఏం రుద్దుకుంటున్నావే మొహానికి? ముందు వెళ్ళి ఆ మొహం కడుక్కురా. నీ ఎక్స్ప్రెషన్ అర్థం కావడం లేదు. చూడ్డానికి లేడీ డెవిల్లా ఉన్నాను కదా, మీ దగ్గర ఇటువంటి ఎక్స్ప్రెషన్సే కరెక్ట్. పింకీ నిద్రపోయిందా? తను 7 గంటలకే నిద్రపోయింది. తలపోటుగా ఉందంది. చదవమంటే బద్ధకం. క్యాష్ ఏర్పాటయ్యిందా? అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు ఆఫీస్లో ఎవరిని అడగలేదా? నేనెవరిని అడగలేదు. నేను అడగను. ఏంటే? మీ మొహం చూస్తే అర్థమవుతోంది. క్యాష్ ఏర్పాటయ్యింది. అరేంజ్ చేశాను అనుకో, బట్ చెక్కే. ఏమిటి లియో ఇది? తప్పు కదా. ఛ, ఇక ఆవిడ మొహం ఎలా చూస్తాను? తప్పేంటి? అవసరం ఉండేగా తీసుకున్నావు. ఏమిటి అవసరం కోసం? తనేమైనా నీకు చుట్టమా? తన దగ్గర వెళ్ళి అప్పు తీసుకున్నావు? నువ్వు వెళ్ళి అడిగితే వెంటనే చెక్ రాసివ్వాలా? నువ్వేమైనా తనకి భర్తవా? ఏంటి అవి ఏదేదో మాట్లాడుతున్నావు? నేను హెల్ప్ అడిగాను, తను చేసింది. నువ్వెందుకు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? తనంటే ఏంటి సాఫ్ట్ కార్నర్? తన డబ్బు మనకు అక్కర్లేదు. తనేవి డొనేషన్ ఇవ్వలేదు, అప్పే ఇచ్చింది. ఎలా తీసుకున్నదైనా సరే, తనతో మనకి ఎటువంటి డీలింగ్ అవసరం లేదు. వెళ్ళి ఇచ్చేయండి. నువ్వేం మాట్లాడుతున్నావు అభి? తను ఏమైనా అనుకుంటుందేమో. తనేమనుకున్నా పర్వాలేదు. వద్దు, నేనే వెళ్ళి ఇస్తాను. అసలు ఏమిటి నీ సమస్య? హాయ్, ఏంటి ఈ టైంలో వచ్చావు? లోపలికి రా. లేదు, పర్వాలేదు. కిచెన్లో చాలా పనులున్నాయి. ఆ, ఏమిటి విషయం? నేను ఈ చెక్ని ఇచ్చి వెళదామని వచ్చాను. లియో తెలియకుండా అడిగారు. నా దగ్గరే క్యాష్ ఉంది. ఆ, పర్వాలేదు, నాకు ఇప్పుడు అంత అర్జెంట్ ఏమీ లేదు. తర్వాత ఇవ్వండి చాలు. వద్దు చంద్ర, ఊరికే ఎందుకు. నేను బయలుదేరతాను. సాయంత్రం అర్జెంటుగా కలవాలన్నారు. ఏయ్, టెన్షన్ అయ్యేంత పనేమీ లేదులే. నిన్న రాత్రి నేను నీకు ఇచ్చిన చెక్కు మీ ఆవిడ తిరిగి నాకు ఇచ్చేసింది. అది తన దగ్గర కావాల్సిన క్యాష్ ఉందట. అంత అర్జెంట్ లేకపోతే నువ్వు నా దగ్గరికి రావన్న సంగతి తెలుసు. మీ ఆవిడకి ఇది నచ్చలేదనుకుంటాను. అయ్యో, అదేం కాదు. ఏయ్, పర్వాలేదులే, క్యాష్ తీసుకొచ్చాను. మీ ఆవిడతో చెప్పకుండా ఉండాల్సింది. నీకు సమస్య అంటే చూస్తూ ఊరుకోలేను. ఒకానొక టైంలో ఇవన్నీ నేను ఫేస్ చేశాను. అయ్యో వద్దు, నేను ఇంకెవరినైనా అడుగుతానులే. దేనికి? మీ ఆవిడకి భయపడుతున్నావా? నేను చెప్తున్నాను కదా మీ ఆవిడకి ఈ విషయం చెప్పొద్దు అని. ఒక అమ్మాయి కాంప్లెక్స్ నాకు కూడా బాగా తెలుసు. మార్చి మార్చి ఒక్కో క్యారెక్టర్ని పర్ఫామ్ చేస్తున్న దాని కదా. టేక్ ఇట్, తీసుకో. ఓకే, సరే, మరి వస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.